వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా పులిసిపోయింది. అడిగో మా అబ్బాయి. రే బాబు, నానా చూసావా, నన్ను ఒకడు కొట్టాడు. ఎవరు? అక్కడ మా నాన్నను కొట్టింది ఎవరు? అది ఎవరని అడుగుతున్నాను. ఇలా చూడు, మీ నాన్నదే తప్పు. ఈయన సూపర్వైజర్ని కొట్టిన తర్వాతే వాడు అతన్ని కొట్టాడు. వాడు కొడుకేనాను? అది నాకు తెలీదురా. అది తెలుసుంటే ఇన్ని చంపేసుంటా. పిచ్చి పట్టి అంటే తీసుకెళ్ళకన్నా కట్టి వెయ్యండ్రా, లేకపోతే నా చేతిలోనే చచ్చిపోతాడ్రా. నేను చెప్పేది విను. పనికి అడ్డు వచ్చేటట్టు ఇలా చేసావంటే నాలాగు ఓపికగా ఎవరు ఉండరు తెలుసుకో. నువ్వు నాన్నని తీసుకెళ్ళు, వెళ్ళు. మానసికంగా ఇబ్బంది పడుతున్న ఈయన్ని కొట్టినందుకు ఒకరోజు బాధపడతాం. మా నాన్న పరిస్థితి బాలేనందువల్ల, ఇప్పుడు తప్పు ఆయన మీద ఉండడం వల్ల నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నా. తిరిగిచ్చే టైం వస్తుంది, ఆ రోజు చెప్తాను. రండి నాన్న. వాడేదో పిచ్చోడు, నువ్వేం పట్టించుకోకు. ఏవైనా నువ్వు చేసింది చాలా తప్పు మణికంఠ. వీడు కనీసం ఆలోచిస్తాడు. ఇంకొకడున్నాడు, వాడు ఇంకొక సైట్లో ఉన్నాడు. వాడికి గనక ఇక్కడ జరిగిన విషయం తెలిసిందనుకో, నీ తల ఊడి కింద పడి ఉంటుంది. చూడ్డానికి ఇదొక వృద్ధాశ్రమంలా కనపడ్డా కూడా ఇదే నా అందమైన కుటుంబం. ఈ ఇంటికి అద్దె నెలకి 4000 రూపాయలు. అదిగో జిలేబీ తింటోని చూడండి, ఆవిడే మా నానమ్మ. ఈవిడ మా అమ్మమ్మ. ఈవిడ మా నాన్నకి అక్క, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈవిడే నా మేనత్త. మరి ఈయనేమో మా నాన్నకి నాన్న. వీళ్ళందరూ 88, 90 అంటూ నాట్అవుట్లో బ్యాటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. తాతయ్యకి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల జిలేబీ తింటున్న మా నాన్నమ్మని అలా చూస్తూనే ఉన్నారు. నేను చెప్పింది విను. షుగర్ లేదని చెప్పి ఊరికనే కొలెస్ట్రాల్ తీసుకురావద్దు. ఈ వయసులో నాకు ఇంకేం వస్తే ఏంటే? నా మనసులో ఉన్నది చెప్పానంతే. మీకోసం అప్పడాలు వేయించి పెడతాను, తింటారా? ఇప్పుడెవరు నీ అప్పడం కోసం ఎదురు చూడలేదు. ఆయనకి జిలేబీ ఇవ్వలేదన్న కోపం. జిలేబీలు తయారు చేస్తూ మేం బాగా సంపాదిస్తున్నామని మీరు అనుకోకండి. ఇవన్నీ దుకాణాలకు సప్లై చేయడానికి మాత్రమే. ఈ పెద్ద కంపెనీకి ఎండీ ఎవరో తెలుసా? అది మా అమ్మే. మా అమ్మకి జిలేబీ రెసిపీ నేర్పించింది మా భయ్యానే. కళ్ళు కనబడుతున్నాయా? ఏంటి బేబీ షాల్ని, ఎలా ఉన్నావు? అమ్మా, భయ్యాకి ఇక్కడ పని అయిపోతే నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పని పూర్తయిపోయింది, అయినా సరే తను బయటికి తీసుకువెళ్ళొద్దు. చాలా టైర్డ్ గా ఉంటాడు కదా. ఇది పూర్తయిన తర్వాత కావాలంటే ఒక సినిమా చూడని చెప్పాను. అందుకోసం నేను పిలుస్తున్నాను. రే బాబు, ఏంటన్నా? నేను ఆ జంక్షన్ లో ఉన్న సైట్ దగ్గరికి వెళ్ళొస్తాను, కొంచెం ఉండండి. మళ్ళీ తన్నులు తినడానికి ఆయన సిద్ధమైపోయారు. ఆయన్ని ఎలాగైనా ఆపి తీరాలి. నాన్నా, రండి తినండి. ఉదయం ప్లాన్ సక్సెస్ అయినా మధ్యాహ్నం నాన్నకి అమ్మ భోజనం పెట్టడానికి ఆ రూమ్ తెరిచింది. కానీ నాన్న అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. తలుపు తెరవండి. ఏంటి తలుపు మూస్తున్నారు? ఏమండి, మీకే చెప్పేది, తీయండి. ఇంట్లోంచి వెళ్ళిన ఆయన ఆ రోజు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఇది మనకు కొత్త ఏం కాదు కదమ్మా. ఇలా వెళ్ళి ఆయన 2-3 నెలల తర్వాత తిరిగి వచ్చాడు కదా, అలాగే మళ్ళీ వస్తాడు. అమ్మా, నువ్వు ఏడవకమ్మా.
పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, పేపర్లో కూడా వేయించాం. మా ఏడవకమా, రా రామ్మా. లోపలికి వెళ్తా తాతయ్య. మీరు వెళ్ళండి. లే బామ్మ. నాన్న కనపడకుండా పోయి పేపర్లో యాడ్ ఇచ్చి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు గడిచింది. అనా ఒకటి ఆ? ఏంటయ్యా నువ్వు? నీ పెళ్ళికి నన్ను పిలవనే లేదు. ఒక యాక్సిడెంట్ జరిగితే మిత్రుడే వెతుక్కుంటూ రావాలి. అది కరెక్టే, సరిగ్గా చెప్పావు. వెళ్ళు. అనా టీ స్ట్రాంగ్ అయ్యన్నా. అయ్యా స్వామి, ఏదైనా ఏంటి స్వామి? స్వామి ఎక్కండి. చెప్పండి స్వామి, మరి ఆకలేస్తుంది స్వామి, తినలేదు స్వామి. స్వామి అయ్యా లేదంటున్నాగా, స్వామి, వెళ్ళు. మిమ్మల్ని చాలా సార్లు ఇక్కడ చూశాను స్వామి. నువ్వు అనుకునేవాడివే అయ్యో, కదా. మీకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ స్వామి నేను, మీరు మర్చిపోయారు. నిన్న కూడా మీ ఫోటోకి నేను లైక్ చేశాను స్వామి, లైక్ చేశాను. చాలా మంచి విషయమే. నా జీవితం మొత్తంలో ఒక హైటెక్ బిచ్చగా నిన్నే చూస్తున్నాను. సరే, ఆదాయం ఎలా ఉంది? అదేం చెప్పమంటారండి, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అలాగా? డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకునే వాళ్ళని చూసావా? ఇప్పుడు చూస్తావు. వీడి ముఖానికి ఫేస్బుక్ అంట. నేను ఇప్పుడే నా ఐడి నుంచి నేను క్యాన్సిల్ చేసేస్తాను చూడు. జా, జా. ఎక్కండి, త్వరగా అందరు త్వరగా జా. ఎక్కండి. అందరు జావ్. భయ్యా, అందరూ ఎక్కేశారు కదా, వెళ్దామా? వెళ్ళొచ్చు, కాకపోతే అది ఓహోహో, అర్థమవుతోంది, అర్థమవుతోంది, అంతా అర్థమవుతోంది. భయ్యా, ఆ శాంతి నువ్వు ప్రేమిస్తున్న విషయం ఈ రోజైనా చెప్పేయచ్చు కదా. చెప్పచ్చు. నా పరమ కాదు, పరమతను ప్రేమ. భయ్యా, అది ప్రేమ, ప్రేమ అంటారు. ఇది తనతో చెప్పడానికి టైం లేదు. ఆ. టైం ఉన్నప్పుడు ధైర్యం చాలటలేదు. ఆ. అందువల్ల ఈ విషయం నువ్వేం చెప్పినా సరే ఈ రోజు నీ ప్రేమ విషయం ఆటో ఈటో తేల్చి పారేస్తానంతే. ఈ అవకాశం ఉపయోగించుకో. ఓకే? తప్పకుండా. వెళ్ళకండి, నేను వస్తున్నాను. ఇప్పుడు చూడు. ఆహా, ఫోజ్ బాగుంది. ఇలాగే నుంచున్నామంటే రేపు మొదటి బండికి వెళ్ళిపోవచ్చు. కాలు కిందకి దించు. ఏం చెప్పాలరా బాబు? బండి వెళ్ళిపోయింది. ఎందుకు లేటుగా వచ్చావు? అది మా బావ ఫోన్ లో మాట్లాడుతున్నాడా, టైమే తెలియలేదు. అయితే లీవ్ తీసుకో. అయ్యో, నేను లీవ్ అది తీసుకోలేను. 2వ వారం మా అక్కకి పెళ్లి జరుగుతుంది కదా, దానికి డబ్బులవి కావాలి కదా, ఎలాగైనా పనికి వెళ్ళాలి కదా. మరి పోనీ నేను నిన్ను బండి మీద డ్రాప్ చేయమంటావా? మీతో నేనెలా రాగలను? పోనీ లీవ్ తీసుకో. అయ్యో వద్దు, నేను వస్తాను, ఎక్కుతాను. ఇక్కడ పట్టుకో. బ్రేక్ పడుతుందో లేదో చెక్ చేస్తాను. బాగానే పడుతుంది. బ్రేక్ పడుతుంది. ఇంకెక్కడైనా గొంతులోనేమో చూద్దాం.